మూవీ రిలీజెస్ ట్రెండ్ ఫ్రెష్ గా రిలీజ్ అవుతున్న మూవీస్ బెండ్ తీస్తున్నాయా? హాయ్ గాయ్స్, నిన్న నైట్ 11:30కి నా ఇన్స్టాగ్రామ్ ఇన్బాక్స్ లో ఒక మెసేజ్ చూసాను భయ్య. వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ మెసేజ్ చేశారు. ఈ మెసేజ్ నాకు నిన్న మధ్యాహ్నం వచ్చింది భయ్య. అది చదివాకే ఈ వీడియో చేయడం జరుగుతుంది. రీ రిలీజ్ అయిన మూవీస్ ఎన్నో వచ్చాయి, ఎన్నో పోయాయి. కొన్నేమో బాగా కలెక్ట్ చేసే, కొన్నేమో ఆశించిన మేరకు ఆడలేదు. నాకు బేసికలీ ఈ రీ రిలీజ్ కాన్సెప్ట్ నచ్చదు భయ్య. అంటే ఆల్రెడీ చూసేసిన సినిమా మళ్ళీ థియేటర్కి వెళ్ళి చూడడం అంతగా నచ్చదు. కానీ ఒకే ఒక మూవీని చూసాను నేను, దాని పేరే గుడుంబా శంకర్. అది కూడా ఎందుకు చూడడానికి వెళ్ళానంటే ఓజీ సినిమా గ్లిమ్స్ ఆ రోజు రిలీజ్ చేశారు, సో థియేటర్ లో చూడడానికి వెళ్ళాను. అండ్ మర్చిపోయా ఇంకో రీ రిలీజ్ కి కూడా వెళ్ళాను. ఫ్రెండ్ రారా బాబు థియేటర్ ని ఫిల్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాను భయ్య. ఆ సినిమా పేరు చెప్పడం అనవసరం ఇప్పుడు. బట్ ఇప్పుడు పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఏంటంటే రీ రిలీజెస్ అవసరమా? రీ రిలీజెస్ వల్ల ఫ్రెష్ గా రిలీజ్ అవుతున్న మూవీస్ అఫెక్ట్ అవుతున్నాయనే మంచు మనోజ్ గా చెప్తున్నారు భయ్య. ఆయన ఈ రోజు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ భైరవం సినిమా కలేజా రీ రిలీజ్ వల్ల కొంచెం అఫెక్ట్ అయిందంట భయ్య. ఆక్యుపెన్సీ కొంచెం తక్కువ ఉందంట కలేజా రీ రిలీజ్ వల్ల. రీ రిలీజెస్ వల్ల కలెక్షన్స్ దెబ్బతింటున్నాయంట ఫ్రెష్ మూవీస్. రీ రిలీజెస్ వీకెండ్స్ లో చేయకండి అని రిక్వెస్ట్ చేశారు. రీ రిలీజెస్ వీకెండ్ అవాయిడ్ చేసి వీక్ డేస్ ఏదైనా పెట్టగలిగితే. ఆల్రెడీ ఐపీఎల్, ఓటీటీ, కాస్ట్లీ టికెట్స్, కాస్ట్లీ ఫుడ్ ఇన్ థియేటర్స్, పైరసీ, దీని వల్ల సినిమాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. జనాలు సినిమా థియేటర్స్ కి రావట్లేదు. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ రీ రిలీజెస్ యాడ్ అయింది. దాని వల్ల ఫ్రెష్ గా రిలీజ్ అయిన సినిమాలకి బాగా ఎఫెక్ట్ పడుతుందని మంచు మనోజ్ గారు అన్నారు. మన తెలుగు సినిమాని మనమే ఇంకో తెలుగు సినిమాతో చంపుకోవడం అనేది ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఒక డెసిజన్ తీసుకుంటే బాగుంటుంది అన్నారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ కి వచ్చిన మెసేజ్ ఏంటంటే ఈ టాపిక్ కి రిలేటెడ్ భయ్య. దాంట్లో మన సబ్స్క్రైబర్ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ఆ క్వశ్చన్స్ మీ ముందు పెడతాను అండ్ ఆన్సర్ కూడా ఇస్తాను వాటికి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే భయ్య, రీ రిలీజెస్ అవసరమా? నా ఉద్దేశంలో మూవీ ప్రొడ్యూస్ చేయడం, మూవీస్ రిలీజ్ చేయడం అనేది బిజినెస్. డిమాండ్ అండ్ సప్లై మీద నడుస్తుంది ఏ ఇండస్ట్రీ అయినా. ప్రొడ్యూసర్ దగ్గర మూవీ ఉంది, రిలీజ్ చేయడానికి ఖాళీ థియేటర్స్ ఉన్నాయి అండ్ అఫ్ కోర్స్ చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న జనాలు ఉన్నారు. ఇది లీగల్ ఫ్రేమ్ వర్క్ లోనే నడుస్తుంది కాబట్టి అవసరమా అంటే ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే అవసరమే. ఇప్పుడు కలేజా ఇంకా ఆరెంజ్ మూవీస్ ఉన్నాయి. ఈ రెండు మూవీస్ రిలీజ్ అయినప్పుడు డిజాస్టర్స్. అది నేను చెప్పడమే కాదు, ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా చెప్పారు. ఆ రోజు సినిమా చూడలేదు సార్, చూడలేదు. సో రీ రిలీజ్ చేసి లాస్ ని కొంచెమైనా రికవర్ చేస్తారు కదా. అండ్ థియేటర్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చూస్తే అవసరమే. ఎందుకంటే ఆఫ్ లైట్ థియేటర్స్ అన్ని చాలా ఖాళీగా ఉంటున్నాయి, జనాలు సినిమా థియేటర్ కి రావట్లేదు. సో అట్లీస్ట్ ఇలాంటి రీ రిలీజ్ టైంలో అయినా థియేటర్స్ ఫుల్ అవుతాయి. థియేటర్స్ మీద డిపెండ్ అయిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. సో ప్రొడ్యూసర్స్ కి అవసరం, థియేటర్ ఓనర్స్ కి అవసరం, అండ్ కొంతమంది రివ్యూవర్స్ ఇంకా బ్లాగర్స్ కూడా అవసరమే. ఎందుకంటే కొంతమంది బ్లాగ్స్ చేశారు అండ్ కొంతమంది రీ రిలీజ్ కి కూడా రివ్యూస్ ఇచ్చారు. నేనైతే రివ్యూ ఇవ్వలేదు రీ రిలీజ్ కి. కానీ నాకు రీ రిలీజెస్ ఒక పాయింట్ లో మాత్రం అనవసరం అనిపిస్తుంది. చాలా క్లిప్స్ చూసాను నేను, క్రాకర్స్ అవన్నీ బర్న్ చేశారు థియేటర్ లో. థియేటర్ ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అయింది, లైక్ చైర్స్. థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇదంతా అవసరమా? బట్ అదొకటే రీజన్ వల్ల నాకు రీ రిలీజెస్ అవసరమా అన్న ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మరి ఫ్రెష్ గా రిలీజ్ అయిన మూవీస్ పరిస్థితి ఏంటి? రీ రిలీజెస్ వల్ల అవి ఎఫెక్ట్ అవుతాయి కదా. దీని గురించి నా ఫీలింగ్ ఏంటంటే మూవీ బాగాలేనప్పుడు, సరైన బజ్ క్రియేట్ చేయలేనప్పుడు, విత్ ట్రైలర్, పోస్టర్, టీజర్, వాట్ ఎవర్, జనాలకి ఆ మూవీ చూడాలన్న ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎవరేం చేయగలుగుతారు? అల్టిమేట్లీ ఆడియన్స్ డిసైడ్ అవ్వాల్సింది. ఇప్పుడు ఫెస్టివల్ టైం లైక్ సంక్రాంతి, దసరా, దివాళీ ఒకటే రోజు 2-3 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అన్నిటికీ కలెక్షన్స్ ఉంటాయి కదా, జనాల దగ్గర డబ్బులు ఉంటాయి కదా చూడడానికి. ఇఫ్ ద ప్రోడక్ట్ ఇస్ గుడ్, మంచి ట్రైలర్, మంచి హైప్, మంచి బజ్ క్రియేట్ చేస్తే జనాలు తప్పకుండా చూస్తారు. అన్ని థియేటర్ రీ రిలీజ్ అయిన మూవీకి ఇవ్వలేదు కదా. రీ రిలీజ్ అంటే చాలా తక్కువ థియేటర్స్ ఇస్తారు వాటికి. అన్ని థియేటర్స్ కొట్టేసినట్టు కూడా కాదు కదా. సో అల్టిమేట్లీ జనాలు డిసైడ్ చేస్తారు చూడాలా లేదా అని. అండ్ అన్ని రీ రిలీజెస్ అయితే హిట్ అవ్వట్లేదు కదా. వెళ్ళరు వాళ్ళంతా క్లారిటీగా ఉన్నారు ఆడియన్స్. సో ఐ డోంట్ థింక్ రీ రిలీజెస్ ఆర్ థ్రెట్ టు ఫ్రెష్ మూవీ రిలీజెస్. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొత్తగా రిలీజ్ అయిన మూవీ పైరసీలో చూస్తున్నారు అండ్ రీ రిలీజెస్ ఏమో థియేటర్కి వెళ్ళి చూస్తున్నారంట. ఐ అగ్రీ, పైరసీ ఈజ్ ఏ థ్రెట్ టు థియేట్రికల్ రిలీజెస్. మీరు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ పైరసీలో మూవీ చూస్తున్నారు, మీ ఫ్రెండ్సే కాదు చాలా మంది పైరసీలో మూవీ చూస్తున్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ దెర్ మొరాలిటీ అండ్ ఎథిక్స్. అంటే మనము పైరసీలో మూవీ చూడకూడదు, అది లో క్వాలిటీ అండ్ ఇల్లీగల్ కూడా అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. థియేటర్లో అయితే మంచి క్వాలిటీ చూడొచ్చు అని చెప్పి ఫీల్ అవ్వాలి. బట్ దానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయి. టికెట్ ప్రైసెస్ పెరగడం, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సో అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం. బట్ దిల్ రాజు గారు చెప్పినట్టు జనాలు ఎప్పుడో డిసైడ్ అయిపోతున్నారు వాళ్ళు సినిమా చూడాలా లేదా అని. టీజర్, ట్రైలర్, పోస్టర్ రిలీజ్ అయినప్పుడే డిసైడ్ అయిపోతున్నారు. సో కొత్తగా రీ రిలీజ్, రివ్యూస్ ఇవన్నీ రీజన్స్ కాదు జనాలు థియేటర్ లో ఫ్రెష్ మూవీస్ చూడకపోవడానికి. మాకు సినిమా రిలీజ్ అయ్యి రిజల్ట్ అక్కర్లా,
ఆన్లైన్ ఓపెన్ చేయనా మన సినిమా రేంజ్ ఏంటి అనేది ఇక్కడే ఫిక్స్. ఆల్రెడీ రీ రిలీజ్ అయ్యే మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది, ఓటీటీలో అవైలబుల్ ఉంది, టీవీలో చాలా సార్లు వచ్చి ఉంటుంది. బట్ ఎందుకు వస్తారు థియేటర్ కి? ఆ వైబ్ కోసం, ఆ సెలబ్రేషన్ ఎన్వైరన్మెంట్ కోసం, నాస్టాల్జియా ఫ్యాక్టర్ కోసం. ఇవన్నీ ఒక ఫ్రెష్ రిలీజ్ మూవీ ఇవ్వదు. బట్ ఒక ఫ్రెష్ గా రిలీజ్ అయ్యే మూవీ మంచి బజ్, మంచి హైప్ క్రియేట్ చేస్తే పక్కా దానికి కూడా వెళ్తారు భయ్యా జనాలు. ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి భయ్యా. రిలీజ్ అయ్యి 1 year కూడా కంప్లీట్ అవ్వకుండానే సలార్ మూవీని రీ రిలీజ్ చేయడం అవసరమా అంటే ఆబ్వియస్లీ ఇంతకు ముందు చెప్పినట్టు ఇట్స్ ప్రొడ్యూసర్స్ చాయిస్ భయ్యా. ఆయన ఇష్టం అది. ఆయన థియేటర్ లో రిలీజ్ చేస్తాడు. ఆయన రిస్క్ చేస్తున్నట్టే. జనాలు వస్తారో లేదో కూడా తెలియదు కదా ఆయనకి. థియేటర్స్ ఉన్నాయి, రిలీజ్ చేస్తున్నాడు. జనాలు చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. జనాలు చూడాలనుకుంటే చూస్తారు. ఇంకోటి ఏంటంటే ఫ్యాన్స్ నిజంగా మూవీస్ సాంగ్స్ కి వైబ్ అవ్వడానికి వెళ్తున్నారా, లేదంటే అదర్ హీరో ఫ్యాన్స్ ని డామినేట్ చేసేలా ఎక్కువ సెలబ్రేషన్స్ చేయాలి అని వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి వెళ్తున్నారా? ఇది మంచి క్వశ్చన్. అల్టిమేట్లీ వాళ్ళు దేనికి వెళ్తున్నారో మనకు సంబంధం లేదు, ఎందుకంటే ఇట్స్ దేర్ మనీ. సో వాళ్ళు దేనికి వెళ్తున్నారో దట్స్ నాట్ అవర్ హెడేక్. మనం వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మనం ఎవరిని ఆపలేము, లేకపోతే వెళ్ళమని చెప్పి ఫోర్స్ కూడా చేయలేము. జనాలు క్లియర్ గా ఉన్నారు. దే డోంట్ వాంట్ టు వేస్ట్ మనీ అండ్ దేర్ వాల్యుబుల్ టైమ్ ఆన్ థింగ్స్ విచ్ డోంట్ ఎక్సైట్ దెమ్. క్లారిటీ లేని విషయాల మీద వాళ్ళు టైం స్పెండ్ చేయాలనుకోవట్లేదు, మనీ స్పెండ్ చేయాలనుకోవట్లేదు. అట్లీస్ట్ రీ రిలీజ్ అయితే ప్రామిస్ చేసినవి డెలివర్ చేస్తుంది. 1 thing is nostalgia, next thing is vibe, third thing is ఆ సెలబ్రేషన్ ఎన్వైరన్మెంట్. అల్టిమేట్లీ మనం ఎవరిని ఆపలేము, జనాలు డిసైడ్ అవుతారు వాళ్ళకి ఏం కావాలో. భైరవం సినిమా ప్రొడ్యూసర్ గారు కూడా ఇదే అంటున్నారు భయ్యా. మనం ఎలా ఆపగలుగుతాం జనాల్ని? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు. హూ ఆర్ వీ టు స్టాప్ అని ఆయన కూడా అంటున్నారు. సో ఇదంతా ఆడియన్స్కే మనం ఇచ్చేస్తాం అన్నమాట ఫ్రీడమ్. నేను కూడా చేస్తాను మా బెంగాల్ దగ్గర, తర్వాత తెలీదు. ఆల్ సెడ్ అండ్ డన్. మంచు మనోజ్ గారు అంటున్నట్టు ఫ్రెష్ గా రిలీజ్ అయ్యే మూవీస్ కి రీ రిలీజెస్ వల్ల అఫెక్ట్ అవుతుందంట. ఒకవేళ అది కనుక నిజమైతే వీక్ డేస్ లో రిలీజ్ చేసుకుంటే ఫ్రెష్ మూవీస్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అవి బాగా ఆడతాయి కదా అని చెప్పి ఆయన ఫీలింగ్. ఇండస్ట్రీ పెద్దలు ఇంకా ఇన్వాల్వ్డ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దీని గురించి చర్చిస్తే బాగుంటుంది అండ్ ఒక లాజికల్ కంక్లూజన్ కి వస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి మ్యాటర్స్ లో ఓన్లీ రిక్వెస్ట్ చేయగలుగుతారు భయ్యా. వాళ్ళు పెద్ద మనసు చేసుకోవడం, ఎంపథెటిక్ గా ఉండడం వాళ్ళ పరిధిలో ఉంది, వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుంది. బట్ నాకైతే రీ రిలీజెస్ ఆర్ నాట్ ఎ థ్రెట్ టు ఫ్రెష్ రిలీజెస్ అని అనిపిస్తుంది. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి. రీ రిలీజెస్ అవసరమా, అవసరం లేదా? తప్పక కామెంట్ సెక్షన్ లో తెలపండి భయ్యా మీ ఒపీనియన్ ని. అండ్ మీరు చూసిన బెస్ట్ రీ రిలీజ్ మూవీ ఏంటో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.